అమ్మా, ఈరోజు ఈవినింగ్ నాకు కొంచెం లేట్ అవుతుంది ఆఫీస్ నుండి రావడం. నా కోసం వెయిట్ చేయకండి. నువ్వు తమ్ముడు ఇద్దరు తినేయండి. ఎందుకు బిడ్డ, ఆఫీస్ లో ఏమైనా వర్క్ ఉందారా? లేదమ్మా, ఆఫీస్ వర్క్ ఏం లేదు, కానీ సిరి నేను మూవీకి వెళ్తున్నాం, అందుకే కొంచెం లేట్ అవుతుంది అంటున్నా. పెళ్ళయ్యేదాకైనా ఆగరాదురా, ఇప్పుడే తిరగకు అంతగానం. ఎలాగో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటలేవు, కనీసం నేను చెప్పిందైనా వినురా. అట్లా కాదమ్మా, చాలా రోజులు అవుతుంది మేమిద్దరం కలిసి బయటకు వెళ్ళి. అయినా మా పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఇంకేంది చెప్పు. ఏమోరా, నీ ఇష్టం, నా మాట ఎప్పుడు విన్నవుతి. ఎందుకమ్మా అట్లా ఇస్తావు? నేనేమైనా వేరే వాళ్ళతో వెళ్తున్నానా? నువ్వు మెచ్చిన అమ్మాయే కదమ్మా. నేనేమంటున్నారా ఇప్పుడు? నీ ఇష్టం. మీరిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్తా అంటే నేను వద్దంటానా ఏంటి? వెళ్ళిరండి. ఇలా అన్నావు బాగుందమ్మా. సరే మరి వెళ్ళొస్తా. లచ్చి, ఇంకా నర్సి కొడుక్కట రమేష్ బిడ్డ ఇచ్చిండ్రట కదని మొన్న పోయి పెళ్లి చూపులు కూడా వేసుకొని వచ్చిండ్రట. అవునట్నే మల్లక్క, నాకు కూడా మొన్ననే తెలిసింది. పాపం నర్సి ఎన్ని ఆశలు పెట్టుకున్నదో కొడుకు మీద. నేను గీత గీసిన దాటడు అని ఎన్నో చెప్పింది. ఇప్పుడు చూడు, దాని కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. ఇక అవునే, పెళ్లి కూడా వచ్చే నెలనే పెట్టుకున్నారట. కట్నం కూడా ఏమి ఇస్తలేరట కదనే. అసలు కట్నం లేకుండా మన నర్సి ఒప్పుకునేదే కాదే, మరి ఎట్లా ఒప్పుకున్నదో ఏమో. ఏం చేస్తుంది? కొడుకు సంతోషం కంటే ఎక్కనా ఏంది కట్నం? ఏగి కట్నాలు కానుకలేందే, మంచిగా ఉంటాయి పై ఇద్దరు, గంట కంటే ఎక్కేమున్నది. ఇక గంటేది నర్సి ముందట వాళ్ళిద్దరు మంచి సంతోషంగా తిరిగితే ఇక ఈ నర్సి కూడా అన్ని మర్చిపోతుంది మెల్లగా. అవు గాని గీ ఎండలేంది మళ్ళక్క గింతగానం కొట్టి పాడైతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూసుడున్నదేమే యాతేద్దామంటే ఈ వర్షమేమో అత్తలేదాయే. బావు, ఇగో ఉన్నాయట వానలు కూడా ఒక 2-3 రోజులల్లా. నేను కూడా వార్తలలోనే చూసిన అయ్యల్లా. మరి ఉన్నాయట, మరి ఏం చేస్తాయో. సరే తీ మళ్ళక్క, మరి నేను పోతున్నా, బట్టలు ఉతకాలని నేను కొన్ని. సరేనే రచ్చి, పోయిరా. ఫైనల్ గా మన పెళ్లికి లైన్ క్లియర్ అయింది సిరి బంగారం. అవునారా? అబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పినవరా. అవునే, మా అన్నయ్య పెళ్లికి మా అమ్మ ఒప్పుకున్నది. ఫైనల్ గా నెక్స్ట్ మంత్ పెళ్లిగా, దాని తర్వాత మన పెళ్ళే. అబ్బా, నెక్స్ట్ మంతేనా? మరి పెళ్లి పనులు స్టార్ట్ అయినాయారా? దాని గురించి ఇవాళే మాట్లాడుకున్నామే ఇంట్లో. ఇంకా నెక్స్ట్ వారం నుంచి మొత్తం స్టార్ట్ ఇంకా పెళ్లి పనులు. అవును గాని మీ అన్నయ్యకి మీ వదిన కట్నం ఎంత తీసుకొని వస్తుందిరా మరి? కట్నమా తొక్క, అవన్నీ ఏమీ లేవే. అయితే మీ వదిన అదృష్టవంతురాలే మరి. మరి నాకు అదృష్టం ఉందో లేదో. సరే సరే చాలే, ఇంకా అదృష్టాల గురించి మాట్లాడింది. అవును గాని మా ఇంట్లో కూడా వేరే సంబంధాలు చూస్తున్నారా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం కూడా పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడే పెళ్లి సంబంధాలు అంటున్నావేంటి ప్రీతి? మా అన్నయ్య పెళ్ళైతే అయిపోని, ఆ తర్వాత ఆలోచిద్దాం. నేను అనడం కాదురా, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు అని చెప్తున్నా. సరే బంగారం, మా అన్నయ్య పెళ్లి తర్వాత నెక్స్ట్ మనదే కదా. ఈ ఒక్క మంత్ ఓపిక పట్టు. మా అన్నయ్య పెళ్లి అయిపోయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతా కదా. అబ్బో, మాట్లాడమ్మా, ఏం మాట్లాడతావురా? ఊరుకో ప్రీతి, నేను మాట్లాడతానా ఏంటి? మా అమ్మకు చెప్పి మా అమ్మతో వచ్చి మాట్లాడతా మీ ఇంట్లో. సరే సరేలే, నేను చూస్తా ఎలా మాట్లాడతావో. సరే బంగారం, మరి వెళ్దామా? లేట్ అవుతుంది. సరేరా, వెళ్దాం పదా. హలో దోస్తులు, చూసిండ్రు కదా మన ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మన మహి సీరియల్ పెళ్లి పనులు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయో చూద్దాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లరి ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ దోస్తులు.